హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, పూరి పిండితో నేను కారం పూరి చేస్తున్నా ఫ్రెండ్స్. కారం వేసి వెల్లిపాయ కారం, కొంచెం ఆయిల్, కొంచెం నువ్వులు వేసాను, కొంచెం వాము వేసాను, ఉప్పు వేసుకొని అన్నీ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి వాటర్ వేసి కలుపుకోవాలి. కారం పూరీలు చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక వారం రోజులు స్టోర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే పిల్లలకి ఎండాకాలం కదా ఫ్రెండ్స్, స్నాక్ కొరకు ఇలా చేస్తున్నాను. రెగ్యులర్ పూరి కాకుండా కొంచెం ఆయిల్ గిన వేసి దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, ఇంకేం వేసాను, వాము అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిపడేంత వేసుకోండి మీ రుచికి తగ్గట్టు, ఓకేనా. ఎల్లిపాయ కారం వేసాను ఫ్రెండ్స్ నేను, బాగుంటుంది. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పూరి మన చపాతీకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని కడాయి వేడి అయినాక నూనె మంచిగా వేడి కావాలి ఫ్రెండ్స్. పెట్టుకున్నాను. ఇప్పుడు పూరీ చేస్తుంటాను. ఇలా పెద్ద పెద్ద ఉండలు చేసుకున్నా ఫ్రెండ్స్. ఎలా చేస్తాను చూడండి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒత్తుకున్నాను. పైనుంచి నువ్వులు వేసాను. ఇలా కట్ చేస్తానో చూడండి. గ్లాస్తో ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకోవచ్చు, లేకుంటే పూరిలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్. కొన్ని మాత్రమే ఇలా చేస్తాను, తర్వాత పూరిలాగా చేస్తాను. ఆల్రెడీ ఒకటి వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం. ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చేసుకొని పెట్టుకొని కాల్చుకోండి. వేడి మీద మనకు ఎర్రగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. తీసినాక చల్లగా అయినాక ఎర్రగా కనిపిస్తాయి. చూడండి, ఇలా కాల్చుకోండి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకు వెరైటీగా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎండాకాలం కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా సాయంత్రం స్నాక్కి బాగుంటాయి. మనం బియ్య పిండితో కూడా చేయొచ్చు, గోధుమ పిండితో కూడా ఇలాగనే చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. కాంబినేషన్ పప్పు ఫ్రెండ్స్ ఇస్తాను ఫ్రెండ్స్. నేను వడియాలు కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి, బియ్యం వడియాలు, బియ్యపు రవ్వతో. మీకు ఇంకో రకంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా కట్ చేసుకున్నా ఇలా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు ఆకర్షణీయంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. కానీ ఎప్పుడో ఒకసారి